సర్వాధికారి సర్వసృష్టికర్త జరక్షకుడా నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తూ హెచ్చిస్తూ మహింపరుస్తూ పూజిస్తూ స్తుతులకు పాత్రుడా స్తుతులపై సింహాసనాసీనుడా నిత్యము యుగయుగములు దేవా ఆరాధించబడుతున్న మా గొప్ప దైవమా దేవా నీ కొందనాలు దేవా ఈ దినము యెహోవా ఈరే అనే నాయన ఈ యొక్క యూట్యూబ్ పరిచర్యలో అయా నువ్వు మమ్మల్ని ప్రేమించి మాకు సహాయం చేస్తూ నీ ప్రేమ కొరకే నిన్ను ఘనపరుస్తూ హెచ్చిస్తూ మహింపరుస్తూ పూజిస్తున్నాను ఈ దినము దేవా నాయన ప్రపంచంలో అయా ప్రపంచ పరిశుద్ధులు కొరకు ప్రార్థిస్తున్నాను దేవా వచ్చినప్పుడు అయా నీ నత్తబడే గుంపులో ప్రభా హేగే ఎస్తేర్ని సిద్ధపరిచినట్లుగా నీ ఏర్పాట్లు ఉన్న వారిని నీ పరలోక రాజ్యం కొరకే సిద్ధపరిచి దేవా నరకం నుంచి దేవా నీ ప్రజలను ఏర్పాట్లు ఉన్న వారిని తప్పించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచడానికి ఇష్టపడినందుకు నిన్ను ఘనపరుస్తూ ఈ సమయంలో నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును ఒక్క శరీరమునకు శిరస్సును కాటేగా ఒక్క శరీరమునకు శిరస్సును కాటేగా సంగము నాకు ప్రభు వేశిరస్సుగా సంగము నాకు ప్రభు వేశిరసగా భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును కలవు శరీరములో అనేక అవయవములు కలవు శరీరములో అనేక అవయవములు కలసి ఏకముగా నివసించుచుండును కలసి ఏకముగా నివసించుచుండును భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును కరములు కాళ్ళతో కలహించలేవు కరములు కాళ్ళతో కలహించలేవు కలయకనే కార్యమును చేయలేవు కలయకనే కార్యమును చేయలేవు భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును ఆత్మైక్యత యవములు కలిగిన ఆత్మైక్యత యవములు కలిగిన క్షేమాభివృద్ధిని దేహము బంధును క్షేమాభివృద్ధిని దేహము బంధును భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును శిరస్సు నుండి
నలువేలు వాడేను, శిరస్సు నుండి వచ్చా నలువేలు వాడేను, శారీరమునందు ప్రకటింపబాడును, శారీరమునందు ప్రకటింపబాడును. భక్తుల సంఘమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణత నింపును, అందాయన తన పూర్ణత నింపును. యోధుల నీయల్లే నీయుల నీలేదు, యోధుల నీయల్లే నీయుల నీలేదు, దాసుల నీయో స్వతంత్రుల నీయు లేదు, దాసుల నీయు స్వతంత్రుల నీయు లేదు. భక్తుల సంఘమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణత నింపును, అందాయన తన పూర్ణత నింపును. శిరసాధీనములో సార్వాంగములుండిన, శిరసాధీనములో సార్వాంగములుండిన, సేవలో ప్రభు పరిపూర్ణతయుండును, సేవలో ప్రభు పరిపూర్ణతయుండును. భక్తుల సంఘమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణత నింపును, అందాయన తన పూర్ణత నింపును. మొదట కొరింథీ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. ఆ శ్రేష్టాంబు గ్రంథములో ఎచ్చోట చూచిన ఆధరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో యెహోవా ఈరే అనే ఇటు పరిచర్యలో దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కనుక మీ కొరకు మేము ప్రార్థన చేయుచున్నాము, మా కొరకు మీరు ప్రార్థన చేయుచున్నారని నమ్ముతూ ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నాం. ప్రభు కృపలో ఈరోజు వరకు కూడా మనమందరమీ క్షేమముగా ఉన్నాము అంటే బైబిల్ గ్రంథము సెలవిస్తుంది, ఆయని ప్రాణమును కాపాడును, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఇది మొదలుకొని నీ రాకపోకల యందు ఆయనని కాపాడును అనే వాగ్దానము ద్వారా ఈరోజు వరకు కూడా మరి యెషయా గ్రంథం 38వ అధ్యాయం అంటాడు, ఈ దినమున నేను సజీవున్నాయి నేను స్తుతించుచున్నాను. కనుక ఈ దినమున సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అనే వాగ్దానమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఆయనకి ఏమిచ్చినప్పుడు కూడా ఆయన రుణమును మనము తీర్చలేని వారమై ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తూ అసలు సంఘము అనగా ఏమిటి అనేది వారికి పరిశుద్ధాత్మ ద్వారా ఈ ఉత్తరము ద్వారా వారికి ఉత్తరాన్ని రాస్తూ పౌలు చెప్తున్నాడు. చూడండి 16వ వచనంలో, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి. కనుక ప్రభువైన
యేసుక్రీస్తు వారు ఆ శరీరమై ఉన్న సంఘమునకు శిరసై ఉన్నాడు. శరీరమైన సంఘము ఎవరు అంటే పెండ్లి కుమార్తె. చూడండి, ఈ శరీరమనే ఈ సంఘమును ఆయన మొదటగా మనల్ని ఏ రీతిగా పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడడానికి ఆయన ఇష్టపడ్డాడు అని మనం గమనించినట్లయితే చూడండి, 62వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటను చదువుతాను. యవ్వనుడు కన్యకును వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకునిదురు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురు చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించెను. గమనించారా? యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లుగా నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకున్నదురు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురు సంతోషించినట్లుగా నీ దేవుడు నిన్ను చూసి సంతోషించగలిగేవాడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము అనే సంఘమును చక్కగా అమర్చబడి సంఘం అనే పెండ్లి కుమార్తెని చక్కగా అలంకరించి చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనంలో శృంగారమైన పాగాను ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణముతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతాను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లాసించెను. గమనించారా ప్రియ సహోదరి సహోదరుడా? ఆయన శిరస్సై ఉన్నాడు. సంఘమనే శరీరమనే భార్యకు ఆయన శిరస్సై ఉన్నాడు గనుక ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ఆ శిరస్సుకు సర్వ శరీరం అనే పెండ్లి భార్య పెండ్లి కుమార్తె చక్కగా అమర్చబడి ఈ పెండ్లి కుమార్తెను మన శృంగారమైన పాగాను ధరించుకున్న పెండ్లి కుమారునికి ఆభరణంతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును ధరింపచేసి నీతాను పైబట్టను నాకు ధరింపచేసి కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లాసించును. కనుక శరీరం అనే ఈ సంఘము శిరస్సు అనే శిరస్సు అనే భర్త అయిన యేసు ప్రభువారికి సర్వ శరీరము చక్కగా అమర్చబడి చూడండి. ఇంకా మనం గమనించినట్లయితే దేవుని లేఖనంలో కీర్తన గ్రంథం 45వ అధ్యాయంలో ఆ పెండ్లి కుమార్తెను ఏ రీతిగా ఆయన తన కొరకు సిద్ధపరచుకున్నాడో మనము చదువుదాం. 45వ అధ్యాయము 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రు అందరికంటే హెచ్చగునట్లుగా నేను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. నీ వస్త్రములెల్లా గోపురస్న వాసనే, అగరు వాసనే, లవంగ పట్ట వాసనే. దంతములతో కట్టే నగరములో తంతి వాయిద్యములతో నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనొందిన స్త్రీలలో రాజు కుమార్తెలున్నారు. రాణి ఓపేర అపరంజనతో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. సూర్య కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును. జనుల్లో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకదురు. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రమును ధరించుకొని రాజునొద్దకు ఆమెను తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగరంలో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీ కుమారులుందురు. భూమి అంతటా నీ వారిని అధికారులుగా నియమించుదువు.
తరములన్నిటిను నీ నామమును జ్ఞాపకం ఉండినట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. గమనించారా? కనుక ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ పెండ్లి కుమార్తె చూడండి, మళ్ళా ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా. గమనించారా? తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా. కనుక తనలో ఉన్న అవయవము కనుక పని చేయుచుండగా ఎట్లా పనిచేస్తుంది అని మనం గమనించినట్లయితే చూడండి, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో గత కాలంలో చూపాను. మరలా ఇది మీకు అర్థం కావడానికి ఈ మాటలను మరలా చదువుతూ ఉంటున్నాను. చూడండి, 1 కొరింథీ పత్రిక ఆయన ఏ రీతిగా మన కొరకే ఆ శరీరమును అమర్చాడు. చదువుదాం. 12వ వచనం. ఎలాగూ శరీరము ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలననగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యిని కాను గనుక శరీరములోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోని కాకపోలేదు. మరియు నేను కన్నుని కాను గనుక శరీరములోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోని కాకపోలేదు. శరీరం అంతయు కన్ను అయితే వినుటి ఎక్కడా? అంతయు వింటైతే వాసన చూచుటే ఎక్కడా? అయితే దేవుడు అవయవములో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడా? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. గనుక కన్ను చేత్తో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయవముల్లోని ఏవి మరి బలహీనముగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరంలో ఏ అవయవములో ఘనత లేని తలంతమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరుచున్నాం. సుందరముల కాని మన అవయవములకు ఎక్కువ సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరములు వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరమాశించులాగన గమనించాలి. దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును అమర్చున్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువల్లే మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. గమనించారా? కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారికి గనుక ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి, ఈ సర్వ శరీరము ఎవరు అంటే పెండ్లి భార్య. ఆయన పెండ్లి కుమార్తెగా ఉన్న ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘాలన్నీ కూడా చక్కగా ఈ చదివిన లేఖనాలు కనుక అరికాల నుంచి నన్నెత్తు వరకు కూడా ఉన్న ప్రతి అవయవములు ఎలాగ కలిసి పనిచేయుచున్నాయో ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు ఆయన రక్తములో కడగబడి మారుమనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకొని ఆయన యొక్క సంఘములో ఆరాధించి ఆయన రక్తమాసము సమీపించి ఆయన స్తుతించి ఆయన ఆరాధించి ప్రభు రాజ్యాన్ని సిద్ధపడేవారు చూడండి. ఆయన నుండి సర్వ శరీరం అనే సంఘమనే శరీరము అనే పెండ్లి కుమార్తె చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవమును తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, తనలోనున్న అవయవము గనుక పని చేయుచుండగా గమనించారు. కనుక ప్రతి అవయవము పనిచేసడం ద్వారా ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యము క్షేమముగా ఉంది. అలాగే సంఘము కూడా క్షేమముగా ఉండాలి అంటే ఆ సంఘము
క్షేమాభివృద్ధి పొందుతూ, చూడండి ఆ సంఘం ఎట్లా క్షేమాభివృద్ధి పొందాలి అనేది లేఖనంలో మనం గమనించినట్లయితే ఒక మాటను చదువుదాం. చూడండి, అపోస్తుల కార్యంలో ఆ సంఘము ఏ రీతిగా క్షేమాభివృద్ధి పొందుతూ ఆయన నామానికి మహిమకరముగా ఉన్నదో ఒక భాగమును మనం చదువుదాం. చూడండి, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. కావున యోదయ, గల్లియ, సమరయ దేశములు అంతంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అని కిందనే ఉందంటే కట్టబడుచు, సంఘము కట్టబడుచు సమాధానము కలిగి ఉండును, మరియు ప్రభువు నందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండును. గమనించారండి, సంఘము గనుక యోదయ, గల్లియ, సమరయ దేశములు అంతంతటా ఆ సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండును, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు అనుదినము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో చివరి వచ్చిన చూస్తే అనుదినము సంఘము ఏమవుతుందంటే విస్తరిస్తుంది. అనుదినము సంఘములోనికి కొత్త వారు వస్తున్నారు. ఆ సంఘము పెండ్లి కుమార్తె వలె ఎలా సిద్ధపడాలి చూడండి. ప్రతి 3వ వచనం మనకు 3వ భాగం చదివితే తన పరిమాణము చొప్పున, తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి, ప్రతి కీలు వలన బలము చేత అతకబడి, ఎలాగ అతకబడ్డది మనం చూస్తే ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. యేసు ప్రభువారి శిరస్సుకు సంఘమని వదనే పెండ్లి భార్య ఏ రీతిగా అతకబడ్డాదో, ఏ రీతిగా అక్కడ మనం గమనించినట్లు 3వ భాగంలో గమనించే తన ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి. ఎట్లా అతకబడ్డది చూద్దాం. 22వ వచనం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సులాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైందిగాను నిర్దోషమైందిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలెను తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాం గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. గమనించారా? ఇది భార్యాభర్తలకు ఉన్న సంబంధం. శిరస్సుకి గనుక ముండానికి అని శిరసైన యేసుప్రభు వారికి సంఘమనే వధువుకి మధ్యున్న ఆత్మ సంబంధమైన బంధం కనుక ఈ రీతిగా మనము ఇంకా ఈ సంఘమునే భార్యగా ఏ రీతిగా ఆమెకి ప్రభువుతో ఎటువంటి సంబంధం ఉందో కూడా మనము కొన్ని మాటలను చదువుదాం. చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయం. ఆ సంఘమనే భార్య యేసు ప్రభువారితో ఏ రీతిగా ఉండాలో ఇంకా మనం అక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇంకెట్లా ఉండాలంటే ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేయుచున్నది.
కనుక సంఘం అనే భార్య, కనుక శరీరం అనే భార్య ప్రేమయందు తనకు క్షేమముగా ఉండాలి అంటే శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకున్నది. సంఘమునకు అభివృద్ధి కలుగు చేసుకోవాలంటే ఎటువంటి భార్య అయి ఉండాలి ఆ సంఘము? మనం మొదటగా మత్తయి ఆదికాండం 24 అధ్యాయంలో ఒక మాటను చదువుదాం. ఆ సంఘమునకున్న గుణం ఏంటో మనం గమనిద్దాం. 16 వచనం, ఆ చిన్నది మిక్కిలి చక్కనది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్ళతో నింపుకొని ఎక్కి రాగా. ఆ చిన్నది మిక్కిలి చక్కనది, ఆమె కన్యక, ఆమె ఏ పురుషుణ్ణి కూడలేదు. కనుక సంఘము ఎట్లా ఉండాలి అని మనం గమనించినట్లయితే కనుక చూడండి, ఇంకా ఎటువంటి వారు ఉండాలట. అపోస్తుల కార్యం 21 అధ్యాయం 9 వచనం, కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి, వారు ప్రవచించేవారు. గమనించారా? కనుక ఇక్కడ పిలుపుకు 4 కుమార్తెలు ఉన్నారు, వారు కన్యకులు, వారు ప్రవచించేవారు. కనుక ఎస్తేరు కూడా కన్యకే. ఆమె కూడా ఏగే అలంకారాన్ని కోరుకొని రాజుకి భార్య అవ్వడానికి ఏ రీతిగా ఆమె శిరస్సు అనే ఆ పెండ్లి కుమారుడికి ఆ రాజుకి ఏ రీతిగా ఆమె అతకబడ్డదో, ఏ రీతిగా ఆమె ఆ కీలు వలన ఏ రీతిగా ఆమె తనకి భార్యగా చేయబడి తన జీవితంలో అభివృద్ధి కొరకు ఏ రీతిగా ఆమె సిద్ధపడి తన యూదులైన వారిని ఏ రీతిగా రక్షించుకుందో మనం గమనిద్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15 వచనం, మొర్దెకై తనకు కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీయేలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెలుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరము టెబాతు అను 10వ నెలలో రాజనగరంలో అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించును. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యం పొందును. అతడు రాజకిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెని వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. గమనించారా? కనుక స్త్రీలను కాయు రాజు ఎస్తేరును ప్రేమించారు. స్త్రీలందరికంటే ఎస్తేరుని రాజు ప్రేమించాడు. కారణం ఏంటి అంటే ఆ భర్తకు ఏ రీతిగా ఇష్టకరంగా ఉండాలో ఆమె ఆ రీతిగా సిద్ధపడుతూ వచ్చింది. సాయంత్రం 30వ అధ్యాయం 8వ వచనం 10వ వచనం చూస్తే ఎటువంటి భార్యగా ఉండాలట? గుణవతైన భార్య దొరికట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికించును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయని గాని కీడేమియూ చేయదు. ఆమె గొర్రుబొచ్చును అవిసెనారను వెదుకును, తన చేతులారా వాటితో పని చేయను. గమనించారా? ఇటువంటి ఇంకా ఈ లేఖనంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ మనకు అవసరం లేదు. చూడండి, తిమోతి పత్రికలో ఏ రీతిగా అలంకరించబడాలి, ఆ రాజుకి ఇష్టడుగా ఉండాలి అని 2వ అధ్యాయం 1 తిమోతి 2:9 వచనం, మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారయుండి తగుమాత్రపు వస్త్రము చేతనే గాని జడ్లతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగిలు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను. స్త్రీ మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలను. స్త్రీ మౌనముగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీను. మొదట ఆదామును తర్వాత అవ్వయు నిర్మింపబడిన కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధుల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. గమనించారా? ఈ విధంగా సంఘం అనే వధువును వరుడైన యేసుక్రీస్తు వారు శిరసత్వానికి
లోబడి ఏ రీతిగా సంఘము సిద్ధపడ్డదంటే ఆ రీతిగా 16వ వచనం, ఆయన శిరస్సై ఉన్నాడు, యేసు ప్రభు శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడ్డది. అరికాల నుంచి ఈ యొక్క మొండెం వరకు పీక వరకు కూడా ఆయన శరీరమైన సంఘమని వధువు పెండ్లి కుమార్తె కన్యగా చక్కగా అమర్చబడ్డది. తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, ఆ సంఘమనే శరీరములో ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, అంటే సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి పని చేయాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి అవయవము ఏ రీతిగా పనిచేసే ఆ యొక్క శరీరానికి క్షేమాభివృద్ధి కలిగి ఉందో, సంఘములో ప్రతి ఒక్క వ్యక్తి విశ్వాసి కూడా ఆయన పనిలో, ఆయన సువార్తలో, ఆయన యొక్క వంట పరిచర్యలో, వడ్డన పరిచర్యలో అందరూ శరీరం ఒక్కటే, సంఘము ఒక్కటే. ద్రాక్షరసము ఒకే గ్లాస్తో తాగుతాము కనుక సార్వత్రికంలో ఉన్నవారు అందరూ కూడా ఒకే సంఘముగా ఉన్నారు. కనుక తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి, ప్రతి కీలు వలన, కానీ కీళ్ళు అంటే వీటిని అంటారు కీళ్ళు, వీటి చేత కనుక అతకబడి అంటే ఒకరితో ఒకరు సంబంధము కలిగి. చూడండి ఈ యొక్క 10 ఏళ్ళలో ఈ ఏను అన్నదట, నేను మీ అందరికంటే పొడుగ్గా ఉన్నాను అన్నదట. కనుక ఏనన్నదట, కనుక నాకే బంగారం పెడతారంటే కనుక ఈయను నాకే బంగారం ఈయనన్నది కనుక నేను అందరి తప్పులు ఎత్తి చూపుతున్నానన్నదట. కనుక సరే ప్రార్థన చేసుకుని రండి అని మోకరించినప్పుడు నేనే దేవునికి ముందున్నాను అన్నదట. కనుక మీ అందరికంటే నేనే లావుగున్నాను. కనుక లావు కాదు, ఇతరుల తప్పులు ఎత్తి చూపడం కాదు, అందరికంటే పొడుగ్గా ఉండడం కాదు, బంగారం పెట్టడం కాదు, కానీ ఆయనకి లోబడి ఆయన ఎదుట మొదట ఆయన రాజ్యం నీతిని వెదికి ఆయన సంఘాల్లో ప్రార్థించినప్పుడు ఆయన చిత్తానికి అనుగుణ చిలకలేని వలె ఆయనకి మొదట ఆయన నీతిని రాజ్యమును వెదికితే మన అవసరాలన్నీ ఆయన తీర్చగలిగేవాడుగా ఉంటాడు. ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు ప్రేమ. కనుక భార్య అనే సంఘము అనే పెండ్లి కుమార్తె యవనుడు కన్యకను వర్ణించినట్లుగా, కనుక పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూసి సంతోషించినట్లుగా పెండ్లి కుమారుడు అంతాపురం నుంచి వస్తున్నాడు, అంతాపురమైన పరలోకం నుంచి వస్తున్నాడు. పెండ్లి కుమార్తె గదులనే సంఘములో నుంచి ఆమె వస్తుంది. ఆయన మధ్యాకాశంలో కలుసుకోబోతున్నారు ఇరువురు. ఆ యొక్క పరలోక రాజ్యంలో ఏమి జరగబోతుంది అని మనం గమనించినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఈ భాగము మనకు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం, అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారి ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన్ని స్తుతించుడి, గొర్రెపిల్ల వార్త సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయన మహిమపరిచితమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకుంటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపనార బట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అందుకు నేను చూసారా కనుక ఆ రీతిగా గొర్రెపిల్ల వార్త సమయంలో ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. కనుక మనము ఆ నిత్యరాజ్యమైన ఆ పరలోకములో కనుక దేవుని మనము ప్రేమించిన వారంగా ముగిస్తాను ఉన్నట్లుగా ప్రేమయందు తనకు అభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకున్నది. ఈ శరీరం అనే సంఘము ద్వారా, ఈ శరీరం అనే ఆ పెండ్లి కుమార్తె ద్వారా సర్వ ప్రపంచమునకు సువార్త ప్రకటించడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘ వధువును ఆయన మధ్యాకాశములో కలుసుకోవడానికి ఇలాగ రాబోతున్నాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యము గైకొనువాడు ధన్యుడు. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనంలో, అన్యాయము చేయు ఇంకా అన్యాయమే చేయనేము, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడిగా ఉండనేము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండనేము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా ఉండనేము. ఇదిగో త్వరగా వచ్చుచున్నా, వాని క్రియ చొప్పున
ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడును కడపటివాడు, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణములో ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కున్న వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించు జరిగించు ప్రతివాడును నరకములో ఉంటారు. వారు వెలుపులో ఉంటారు, పరలోకములో వారు ప్రవేశించరు. కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగినట్లుగా అభివృద్ధి చేసుకొనుచు సంఘము శిరస్సును ప్రేమిస్తూ శిరస్సుకు లోబడుతూ ఏం చేస్తుందంటే కనుక తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకుని ప్రపంచంలో సువార్త ప్రకటించబడతాది. ఆయన ఏర్పాట్లు ఉన్న పరిశుద్ధులందరూ కనుక మధ్యాకాశంలో ప్రభువుని కలుసుకోబోతున్నారు. సంఘము ఈ రీతిగా శరీరమునకు సంఘమైన శరీరము అభివృద్ధి కలిగి గొర్రెపిల్ల వార్త సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని మధ్యాకాశములో ప్రభువుని కలుసుకొని యుగ యుగములు పరలోకములో ఉండబోతుంది. యుగ యుగములు ఆ పరలోకములో ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, మరణం ఉండదు, చింత ఉండదు, ఎటువంటి జబ్బులు ఉండవు. తెల్లని బట్టలు ధరించుకొని నిత్యము ప్రభువును స్తుతించి ఆరాధిస్తారు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను వీళ్ళందరూ కూడా ఆయన రక్తంలో ఏ వ్యక్తి ఎవరు వస్త్రంలో కడగబడరో, ఎవరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడిగా విశ్వసించరో, ఎవరు ఆయన మరణ పునరుద్ధానంలో పాలు పొందరో, ఎవరు ఆయన రక్తం తన పాపంలో పరిహారించుకోరో, ఎవరు ప్రభువును ద్వేషిస్తారో వారు చనిపోతే అగ్నారదు, పురుగు చావదు, యుగ యుగములు నరకముందే వారికి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరిని ప్రేమిస్తారో ఆయన శిరస్సు అనే ఆ శిరస్సుకి ఆ ముండమైన సంఘమైన పెండ్లి భార్య శిరస్సు అయిన పెండ్లి కుమారుడికి ఎప్పుడు లోబడి ఆయన ప్రేమించి అభివృద్ధి చేసుకొని ఆయన ప్రేమ కలిగి ఎప్పుడు ఉంటుందో అప్పుడు యుగ యుగములు పరలోక రాజ్యమునకు సిద్ధపడి యుగ యుగములో సంతోష ఆనందాన్ని అనిపిస్తాం. ఆ రాజ్యమునికి కావాలా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నువ్వు ఉన్న చోటే యేసుప్రభువా నేను పాపిని, ఇంకా సంఘములో నేను లేను, నన్ను రక్తములో కడుగు, నన్ను ఒక అవయవముగా సిద్ధపరచు, నేను రాజ్యములకు పెండ్లి కుమార్తెగా నన్ను బలపరచు అని నీ పాపములు ఒప్పుకొని విడిచిపెడితే యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రపరచు. గనుక ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ప్రభు నీ కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన తిరిగి పరలోకం రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మరణాత్ అనుభవం కలిగి కనుక నువ్వు ఆయన ఎదుర్కోగలిగినట్లయితే యుగ యుగములు సంతోషం ఉంది. ప్రార్థన చేద్దాం. జిమ్గల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు ఉన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని నరకము నుంచి విడిపించు. సంఘమనే ముండమనే ఆయన కన్యకైనే అయా భార్యగా దేవా సంఘములో శరీరములో అవయవాలన్నీ ఎట్లా కలిసి పని చేయొచ్చున్నాయో సంఘమునకు ఎట్లా శరీరంలో క్షేమాభివృద్ధి కలిగి ప్రేమ కలిగి అభివృద్ధి పొందిందో ఆ రీతిగా నువ్వు పెండ్లి కుమారుడుగా వస్తున్నావు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని పెండ్లి భార్యగా వారిని నీ రక్తముల కడిగి నరకం నుంచి విడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము తాను ప్రేమించు వారికి యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచయలో ప్రతి బిడ్డకును అనేకులకు తోడుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చిన్, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చిన్, లేసమైనను జాగు చేయడు, లేసమైనను జాగు చేయుడు. రైతుల అందరికీ వందనాలు.